అందరికీ నమస్తే. మై నేమ్ ఈజ్ చింతల శైలేందర్. ఐఎమ్ ఏ ఇంటర్మీడియట్ కామర్స్ లెక్చరర్. మై డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో 10 మార్క్స్ క్వశ్చన్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. 10 మార్క్స్కి వస్తుంది, లేదంటే 5 మార్క్స్కైనా రావచ్చు. వాట్ ఈజ్ కామర్స్? డిస్క్రైబ్ ఇట్స్ బ్రాంచెస్. అంటే వాణిజ్య శాస్త్రం అంటే ఏమిటి? తెలుగులో కామర్స్ అంటే వాణిజ్యం. వాణిజ్య శాస్త్రం అంటే ఏమిటి? వాణిజ్యంలోని వివిధ భాగాలను వివరించండి అన్నాడు. సో మై డియర్ స్టూడెంట్స్, ఈ క్వశ్చన్ మనకు ఎందులోనిదంటే సిఈసి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి కామర్స్ టెక్స్ట్ బుక్లోనిది. సో కామర్స్లో 2 టెక్స్ట్ బుక్స్ ఉంటాయండి. ఒకటేమో కామర్స్, రెండవదేమో అకౌంటెన్సీ. మై డియర్ స్టూడెంట్స్, ఈ కామర్స్ టెక్స్ట్ బుక్లో ఉన్న ఏ కంటెంట్ మీరు రీడ్ చేసినా, ప్రతి లెసన్ మీరు రీడ్ చేసినా, ఏ క్వశ్చన్ ఆన్సర్ మీరు రీడ్ చేసినా అది కేవలం బిజినెస్ గురించి మాత్రమే ఉంటుంది తప్పించి వేరే దాని గురించి అయితే ఉండదండి. మీకు నచ్చిన ఏదో ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ను మీరు ఇమాజినేషన్ చేసుకుంటూ రీడ్ చేయండి. మీకు నచ్చిన ఏదో ఒక బిజినెస్ ఆర్గనైజేషన్, కోకోకోలా కంపెనీయా, అమెజాన్ కంపెనీయా, యాపిల్ కంపెనీయా, థమ్స్అప్ కంపెనీయా, ఇంకా మీ కిరాణా షాప్లోని ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్క ప్రోడక్ట్ ఒక్కొక్క కంపెనీ తయారు చేస్తుంది. వాటినే బిజినెస్ ఆర్గనైజేషన్స్ అంటాం. దేన్నైనా మీరు ఇమాజినేషన్ చేసుకోండి. సో ఇప్పుడు నేను అదే విధంగా విత్ విజువల్ ఎఫెక్ట్తోని, విత్ పిక్చర్స్తోని అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఒక సినిమా రూపంలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఒక సినిమా చూస్తే ఆ సినిమాలో ఉన్న విజువల్స్ ఏ విధంగా అయితే మీ బ్రెయిన్లో సేవ్ అవుతుందో అదే విధంగా ఈ క్వశ్చన్ ఆన్సర్ సేవ్ అయ్యే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మై డియర్ స్టూడెంట్స్, ఫస్ట్ మనము వాట్ ఈజ్ కామర్స్, అసలు కామర్స్ అంటే ఏందో నేర్చుకుందాం. కామర్స్ సింపుల్గా కామర్స్ అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్. ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్. ఎలా ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అంటే ఏంటిది అంటే మై డియర్ స్టూడెంట్స్, నేను విజువల్లో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. సో ఇక్కడ ఎక్కడో ఫ్యాక్టరీలలో తయారైన గూడ్స్ ఏవైతే ఉంటాయో, కొంచెం నేను పెద్ద గూడ్స్ ఇక్కడ చూసి కదండి, గూడ్స్ సరుకులు. సో ఇవి కూడా ఇంకా గూడ్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా ఉన్నాయి. టీవీలు కావచ్చు, ఫ్రిడ్జ్లు కావచ్చు, ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా ఏవైనా కావచ్చు, టీవీలు కావచ్చు, ఫ్రిడ్జ్లు కావచ్చు, ఇవి గూడ్స్. ఇవి ఎక్కడైతే అండి, ఎక్కడో మ్యానుఫ్యాక్చరింగ్ కాడ మ్యానుఫ్యాక్చర్ అవుతాయి. సో మ్యానుఫ్యాక్చరింగ్ అయిన కాడ గూడ్స్ పెద్ద మొత్తాలలో ఏం చేస్తారు, హోల్సేల్ ట్రేడర్లకు అమ్ముతారు. హోల్సేల్ ట్రేడర్లకు అమ్ముతారు. ఇక్కడ నుంచి ఇక్కడికి గూడ్స్ ఏమవుతాయి, ఎక్స్చేంజ్ అవుతాయి. మళ్ళీ ఇక్కడ హోల్సేల్ ట్రేడర్స్ నుంచి కొన్ని చిన్న మొత్తాలలో రీటైల్ ట్రేడర్స్కు అమ్ముతారండి. రీటైల్ ట్రేడర్స్కు అమ్ముతారు. ఇక్కడ కూడా గూడ్స్ ఏమవుతాయి, ఎక్స్చేంజ్ అవుతాయి. ఈ రీటైల్ ట్రేడర్స్ డైరెక్ట్ అంటే కిరాణా షాప్ వాళ్ళు ఏం చేస్తారు, ప్రజలు కన్జ్యూమర్స్కు అమ్మడం జరుగుతుంది. అంటే ఇక్కడ మీరు విజువల్లో చూసినట్లయితే ఇక్కడ నుంచి ఇక్కడికి గూడ్స్ ఎక్స్చేంజ్ అవుతాయి, ఇక్కడి నుంచి ఇక్కడికి గూడ్స్ ఎక్స్చేంజ్ అవుతాయి, ఇక్కడి నుంచి ఇక్కడికి గూడ్స్ ఎక్స్చేంజ్ అవుతాయి. గూడ్స్ అంటే సరుకులండి. అవి ఏవైనా కావచ్చు. ప్రతి ప్రోడక్ట్ ఇండియా ప్రపంచంలో ఎటువంటి ప్రోడక్ట్స్ ఉన్నాయో ఏ ప్రోడక్ట్ అయినా మంచిదే, ఏ ప్రోడక్ట్ అయినా మంచిదే. అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ ఈజ్ కాల్డ్ కామర్స్. ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ ఈజ్ కాల్డ్ కామర్స్. అంటే సింపుల్గా చెప్పిన. ఇక్కడ చూడండి డెఫినేషన్ ఏ విధంగా రాయాలి. కామర్స్ ఈజ్ అన్ ఆర్గనైజ్డ్ సిస్టమ్ ఫర్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ బిట్వీన్ ద మెంబర్స్ ఆఫ్ ద ఇండస్ట్రియల్ వరల్డ్. అంటే కొంతమంది వ్యక్తుల మధ్యలో గూడ్స్ ఏవైతే, సరుకులు ఏవైతే ఎక్స్చేంజ్ అవుతాయో ఆ ఎక్స్చేంజ్ అయ్యే పద్ధతినే, ప్రాసెస్నే మనము కామర్స్ అని డెఫినేషన్గా పిలుచుకోవచ్చు. మరి ఇక్కడ డిస్క్రైబ్ ఇట్స్ బ్రాంచెస్ అన్నాడు. హౌ మెనీ టైప్స్ ఆఫ్ బ్రాంచెస్ కామర్స్. కామర్స్ను రెండు రకాలుగా విభజించవచ్చండి. బ్రాంచెస్ ఆఫ్ కామర్స్. ఒకటేమో ట్రేడు, రెండవదేమో ఎయిడ్స్ టు ట్రేడ్. ఒకటేమో ట్రేడు, రెండవదేమో ఎయిడ్స్ టు ట్రేడ్. అంటే ట్రేడ్ అంటే వర్తకం, ఎయిడ్స్ టు ట్రేడ్ అంటే వర్తకానికి సహాయం చేసేటి వర్తక సదుపాయాలు.
సో ఫస్ట్ మనము ట్రేడ్ అంటే ఏందో నేర్చుకుందాం. వాట్ ఈస్ ద ట్రేడ్? వాట్ ఈస్ ద ట్రేడ్? సో ట్రేడ్ అంటే సింపుల్గా ఇక్కడ బయ్యింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ అండి. బయ్యింగ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్రేడ్ అంటే. సో దాన్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తానో ఒకసారి విజువల్లో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు మన బిజినెస్ ఆర్గనైజేషన్ ఏం చేసింది, గూడ్స్ పర్చేజ్ చేసింది అనుకుందామండి. గూడ్స్ ఏం చేసింది, పర్చేజ్ చేసింది. ఇక్కడ గూడ్స్ అన్ని పర్చేజ్ చేసింది. పర్చేజ్ చేసిన తర్వాత ఈ కిరాణా షాపులో ఉన్న గూడ్స్ అన్నీ మొత్తం ప్రజలకు సేల్ చేసిందండి. ఫస్ట్ ఏమో బై చేసింది. బై అంటే కొనడం, పర్చేజ్ అన్న కొనడం. ఈ కొన్న గూడ్స్ అన్నీ కిరాణా షాప్లో అయ్యే విధంగా ప్రజలకు ఏం చేసిందంటే సేల్ చేసింది, అంటే అమ్మింది. అమ్మిన తర్వాత ఇందులో గూడ్స్ అన్ని ఇందులో అయిపోయినాయి కదా, గూడ్స్ అన్నీ అయిపోయినాయి కదా అని బిజినెస్ ఆర్గనైజేషన్ క్లోజ్ చేసుకోదు కదా. మళ్ళీ ఏం చేస్తుందండి బిజినెస్ ఆర్గనైజేషను, మళ్ళీ గూడ్స్ పర్చేజ్ చేస్తుంది. మళ్ళీ గూడ్స్ ఏం చేస్తుంది, పర్చేజ్ చేస్తుంది. పర్చేజ్ చేసిన గూడ్స్ మళ్ళీ సేల్ చేస్తుంది. మళ్ళీ పర్చేజ్ చేస్తుంది, సేల్ చేస్తుంది. బై చేస్తుంది, సేల్ చేస్తుంది. బయ్యింగ్ సెల్లింగ్, బయ్యింగ్ సెల్లింగ్, బయ్యింగ్ సెల్లింగ్. అంటే మై డియర్ స్టూడెంట్స్, బయ్యింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఈజ్ కాల్డ్ ట్రేడ్. అందుకే మనకి ఇక్కడ డెఫినేషన్ ఇచ్చిన చూడండి. ఇట్ కనెక్ట్స్ విత్ బయ్యింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్రేడ్ మే బీ క్లాసిఫైడ్. మళ్ళీ ట్రేడ్ మళ్ళీ రెండు రకాలుగా వివరించవచ్చు. ట్రేడ్ అనేది మళ్ళీ రెండు రకాలుగా ఇక్కడ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్. ఒకటి హోమ్ ట్రేడు, రెండవదేమో ఫారెన్ ట్రేడ్. హోమ్ ట్రేడు, రెండవదేమో ఫారెన్ ట్రేడ్. సో ఇక్కడ మళ్ళీ హోమ్ ట్రేడ్ అంటే చూద్దాం. హోమ్ ట్రేడ్. సో హోమ్ ట్రేడ్ అంటే ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. సో వాట్ ఈస్ ద హోమ్ ట్రేడ్? వాట్ ఈస్ ద హోమ్ ట్రేడ్? హోమ్ ట్రేడ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ డొమెస్టిక్ ట్రేడ్ అంటారండి. హోమ్ ట్రేడ్ అంటే స్వదేశీ వర్తకం, స్వదేశీ వర్తకం, లేదంటే దీన్నే ఇంటర్నల్ ట్రేడ్ అని కూడా పిలుస్తారు. సో మనకు ట్రేడ్ అంటే తెలుసు, ఇంతకుముందే మనం అనుకున్నాగా ట్రేడ్ అంటే ఏంటిదండి, బయ్యింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్. మరి హోమ్ ట్రేడ్ అంటే ఏంటిది? హోమ్ ట్రేడ్ ఈజ్ క్యారీడ్ ఆన్ విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ద నేషన్, విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ద నేషన్. అంటే హోమ్ ట్రేడ్ అంటే, సో ఇక్కడ మీకు విజువల్లో చూడండి, విత్ ఇన్ ద బౌండరీస్ అంటే మన దేశంలోనే ఇక్కడ గూడ్స్, ఇవి గూడ్స్ అండి, ఇవి గూడ్స్, ఇవి గూడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఉంది, ఇండియాలోనే పర్చేజ్ చేయాలి, బయ్యింగ్ చేయాలి, మళ్ళీ ఇండియాలో ఉన్న ప్రజలకే సెల్లింగ్ చేయాలి. బయ్యింగ్ అండ్ సెల్లింగ్ విత్ ఇన్ ద బౌండరీస్, విత్ ఇన్ ద బౌండరీస్లో బయ్యింగ్ అండ్ సెల్లింగ్ జరిగితే దాన్ని మనము హోమ్ ట్రేడ్ అని పిలుస్తాం. మళ్ళీ హోమ్ ట్రేడ్ వచ్చేసి తిరిగి రెండు రకాలండి. ఒకటేమో హోల్సేల్ ట్రేడు, రెండవదేమో రీటైల్ ట్రేడు. ఒకటేమో హోల్సేల్ ట్రేడు, రెండవదేమో రీటైల్ ట్రేడు. మరి వాట్ ఈస్ ద హోల్సేల్ ట్రేడ్? వాట్ ఈస్ ద హోల్సేల్ ట్రేడ్? హోల్సేల్ ట్రేడ్ అనగానేమి? సో మీకు నేను విజువల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హోల్సేల్ ట్రేడ్ అంటే ఏందో విజువల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, హోల్సేల్ ట్రేడర్స్ అని ఉంది కదా. హోల్సేల్ ట్రేడ్ అంటే ఏంటిదంటే, ఇక్కడ గూడ్స్ ఉంటాయి కదండి, ఈ గూడ్స్ అనేది పెద్ద మొత్తంలో ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఫ్యాక్టరీలలో ఈ వస్తువులను మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారో, మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి వెళ్ళి పెద్ద మొత్తంలో వీళ్ళు పర్చేజ్ చేస్తారు, అంటే బయ్యింగ్ చేస్తారు. పెద్ద మొత్తాలలో గూడ్స్ను బయ్యింగ్ చేస్తారు. బయ్యింగ్ చేసి మరి కొంచెం తక్కువ ధరకు ఏం చేస్తారు, రీటైలర్స్కు సెల్లింగ్ చేస్తారు, రీటైలర్స్కు సెల్లింగ్ చేస్తారు. దాన్నే మనం ఏమంటారంటే హోల్సేల్ ట్రేడ్ అంటారు, దాన్నే హోల్సేల్ ట్రేడ్ అంటారు. ఇక్కడ మీకు డెఫినేషన్ చూసుకున్నట్లయితే, వాట్ ఈస్ ద హోల్సేల్ ట్రేడ్? ఇట్ ఇంప్లీస్ బయ్యింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ ఇన్ లార్జ్ క్వాంటిటీస్. పెద్ద మొత్తాలలో వీళ్ళు ఏం చేస్తారంటే ప్రొడ్యూసర్ దగ్గర నుంచి పెద్ద మొత్తాల్లో పర్చేజ్ చేస్తారు. పర్చేజ్ చేసిన వాటిని ట్రేడర్స్ హూ ఎంగేజ్ దెమ్సెల్వ్స్
in wholesale trade are called wholesalers. Wholesale serves as a connecting link between the producers and the retailers. అంతే కదండి, హోల్సేల్ వాళ్ళు ప్రొడ్యూసర్కు మరియు రీటైలర్స్కు కనెక్ట్ అయి ఉంటారు. ఇంతకుముందు మనకు విజువల్లో ఎక్స్ప్లెయిన్ చేసినట్టు. సో ప్రొడ్యూసర్స్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రొడ్యూసర్ దగ్గర నుంచి పెద్ద మొత్తాల సరుకులు ఏం చేస్తారు, వీళ్ళు బై చేసి మళ్ళీ రీటైలర్స్కు అమ్మడం జరుగుతుంది. దాన్నే హోల్సేల్ ట్రేడర్స్ అంటాం. నెక్స్ట్, వాట్ ఈస్ ద రీటైల్ ట్రేడ్? రీటైల్ ట్రేడ్ వెరీ సింపుల్ అండి, నేను విజువల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. సో ఇక్కడ రీటైల్ ట్రేడ్ అంటే ఏం చేస్తారు వీళ్ళు, ఇక్కడ హోల్సేల్ ట్రేడర్స్ ఉంటారు కదా, హోల్సేల్ ట్రేడర్ దగ్గర నుంచి వీళ్ళు పర్చేజ్ చేస్తారు, రీటైలర్స్ బై చేస్తారు. రీటైలర్స్ ఏం చేస్తారు, బై చేస్తారు. ఈ బై చేసిన డైరెక్ట్ కన్జ్యూమర్స్ అంటే వినియోగదారులకు అమ్ముతారు. సో అటువంటి బిజినెస్ని ఏమంటారంటే రీటైల్ బిజినెస్ అంటారు, రీటైల్ ట్రేడ్. సో రీటైల్ ట్రేడ్ గురించి మనం ఒకసారి మళ్ళీ డెఫినేషన్ చూద్దాం. ఇట్ ఇన్వాల్వ్స్, ట్రేడ్ అంటేనే ఏంటిదండి, ట్రేడ్ అంటేనే బయ్యింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్. ఇట్ ఇన్వాల్వ్స్ బయ్యింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ ఈ స్మాల్ క్వాంటిటీ, చిన్న మొత్తాలుగా సరుకులు కొని ట్రేడర్స్ ఎంగేజ్డ్ ఇన్ రీటైల్ ట్రేడ్ ఆర్ called retailers. They serve as a connecting link between wholesalers and consumers. అంతే కదండి, హోల్సేలర్స్ అండ్ కన్జ్యూమర్స్ మధ్య వీళ్ళిద్దరికి లింక్ కనెక్ట్ అయి ఉంటుందండి. సో రీటైల్ ట్రేడ్ ఈజ్ ద ఫైనల్ స్టేజ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్. సో రీటైల్ ట్రేడ్ అనేది ఫైనల్ స్టేజ్ అండి డిస్ట్రిబ్యూషన్. ఇక్కెంచలి కన్జ్యూమర్లకు అమ్మిన తర్వాత ఈ కన్జ్యూమర్లు వాళ్ళు వినియోగించుకుంటారు. వస్తువులు ఏం చేస్తారు, ఒక సోపులు కొనుక్కున్న తర్వాత సోపులు వాళ్ళు ఏం చేస్తారు, ఆన్ చేసేటప్పుడు రాసుకుంటారు, వాళ్ళు ఏం చేస్తారు, వినియోగించుకుంటారు. మళ్ళీ కన్జ్యూమర్స్ స్టాక్ను మళ్ళీ వేరే వాళ్ళకి అమ్మరు. సో ఇది లాస్ట్ స్టేజ్ అన్నట్టు. మై డియర్ స్టూడెంట్స్, నెక్స్ట్ సెకండ్ది ఫారెన్ ట్రేడ్ గురించి మనము చెప్పుకుందాం. ఫారెన్ ట్రేడ్. మరి ఫారెన్ ట్రేడ్ అంటే వెరీ సింపుల్ అండి. ట్రేడ్ అంటేనే మీకు ఇప్పటికే అర్థమైంది, ట్రేడ్ అంటేనే ఏం చేయాలి, బయ్యింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్. ట్రేడ్ అంటేనే బయ్యింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్. మరి ఫారెన్ అంటే ఏంటిది, ఫారెన్ ట్రేడ్ అంటే బయ్యింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ బిట్వీన్ టూ ఆర్ మోర్ కంట్రీస్, రెండు లేదా అంతకంటే ఎక్కువ దేశాల మధ్యలో గూడ్స్ను బయ్యింగ్ చేయడం కానీ సెల్లింగ్ చేయడం కానీ జరిగితే అటువంటి దాన్ని మనము ఫారెన్ ట్రేడ్ అని మనం పిలుచుకుంటాం. ఈ ఫారెన్ ట్రేడ్ తిరిగి 3 టైప్స్ అండి. సో ఒకసారి మీకు విజువల్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఆస్ట్రేలియా నుంచి వెళ్ళి ఇండియా గూడ్స్ని పర్చేజ్ చేసింది. అంటే రెండు దేశాల మధ్య బిజినెస్ జరుగుతుంది. మళ్ళీ ఇంకా చెప్పాలి అంటే కనీసం విజువల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఇండియా ఏం చేసింది, ఆస్ట్రేలియా దేశం నుంచి వెళ్ళి గూడ్స్ను పర్చేజ్ చేసింది, తర్వాత అమెరికా నుంచి వెళ్ళి గూడ్స్ను పర్చేజ్ చేసింది, బయ్యింగ్ చేసింది. సో మనం బయ్యింగ్ చేస్తున్నామంటే వాళ్ళు ఏం చేస్తారు, సెల్లింగ్ చేస్తున్నట్టు. అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ దేశాల మధ్యలో బయ్యింగ్ అండ్ సెల్లింగ్స్ జరగడాన్ని మనం ఫారెన్ ట్రేడ్ అని చెప్పుకుందాం. ఈ ఫారెన్ ట్రేడ్ తిరిగి 3 రకాలుగా విభజించడం జరిగింది. ఒకటేమో ఎక్స్పోర్ట్ ట్రేడ్ అండి. ఎక్స్పోర్ట్ ట్రేడ్ అంటే ఇట్ మీన్స్ ద సేల్ ఆఫ్ గూడ్స్ టు ఫారెన్ కంట్రీస్. అంటే విజువల్లో ఒకసారి చూడండి, ఇప్పుడు మన దేశంలోని సరుకులు వేరే దేశానికి అమ్ముతాను. ఇండియాలో ఉన్న సరుకులు ఏం చేస్తాను, వేరే దేశానికి సెల్ చేస్తాను. ఇండియాలో ఉన్న సరుకులు వేరే దేశానికి సెల్ చేయడం దాన్ని ఎక్స్పోర్ట్ ట్రేడ్ అంటాం. అంటే ఇక్కడ సరుకులు ఏమవుతాయి, ఎక్స్పోర్ట్ అవుతాయి, గూడ్స్ అనేది వేరే దేశానికి ఎక్స్పోర్ట్ అవుతాయి. సో వేరే దేశానికి సెల్ చేయడాన్ని దాన్ని ఎక్స్పోర్ట్ ట్రేడ్ అంటాం. ఫర్
ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఎక్స్పోర్ట్స్ టీ అంటే తేయాకు టు ద యునైటెడ్ కింగ్డమ్. సో యునైటెడ్ కింగ్డమ్ అనే దేశానికి ఇండియా తేయాకు అయితే ఎక్స్పోర్ట్ చేస్తున్నది. నంబర్ 2 ఏంటిదంటే ఇంపోర్ట్ ట్రేడ్ దిగుమతి వర్తకం, తెలుగులో దిగుమతి వర్తకం అంటారు. ఇది సింపుల్ అండి. ఇట్ రిఫర్స్ టు ద పర్చేజ్ ఆఫ్ గూడ్స్ ఫ్రమ్ ఫారెన్ కంట్రీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఆస్ట్రేలియా నుంచి ఇండియా గూడ్స్ను పర్చేజ్ చేయడం, అమెరికా నుంచి ఇండియా గూడ్స్ను పర్చేజ్ చేయడం అంటే ఇక్కడ ఇంపోర్ట్ అవుతాయి. వాటిని ఏమంటారు? ఇంపోర్ట్ ట్రేడ్ అంటారు. ఇంపోర్ట్ ట్రేడ్. ఫర్ ఇన్స్టాన్స్ ఇప్పుడు ఇండియా బైస్ పెట్రోల్ ఫ్రమ్ ఇరాన్ దేశం నుంచి ఇండియా ఏం చేస్తుందంటే పెట్రోల్ను బై చేస్తుంది. బై అంటే కొనడం అండి, పెట్రోల్ను కొంటున్నది. ఇది సెకండ్ టైప్ ఇంపోర్ట్ ట్రేడ్. నెక్స్ట్ మూడోది చూసినట్లయితే ఎంట్రీపో ట్రేడ్. ఇది సింపుల్ అండి. ఎంట్రీపో ట్రేడ్ అంటే ఇంపోర్టింగ్ అంటే బయ్యింగ్ గూడ్స్ ఫ్రమ్ వన్ కంట్రీ ఫర్ ద పర్పస్ ఆఫ్ సెల్లింగ్ టు అనదర్ కంట్రీ ఈజ్ కాల్డ్ ఎంట్రీపో ట్రేడ్. నేను విజువల్లో చూపెడతాను. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియా దేశం నుంచి గూడ్స్ను పర్చేజ్ చేసింది. ఇక్కడ ఇండియా ఈ గూడ్స్ను వినియోగించుకోదు. ఫర్ ద పర్పస్ ఆఫ్ ఇండియా ఈ గూడ్స్ను ఉపయోగించుకోదు. ఈ బై చేసిన గూడ్స్ను మళ్ళీ అమెరికాకి ఏం చేస్తుంది? ఎక్స్పోర్ట్ అంటే సేల్ చేస్తుంది. ఒక దేశం నుంచి సరుకులు బై చేసి అవే సరుకులు వేరే దేశానికి సెల్లింగ్ చేయడాన్ని ఎక్స్పోర్ట్ ట్రేడ్ అంటారు. ఎక్స్పోర్ట్ ట్రేడ్. దిస్ టైప్ ఆఫ్ ట్రేడ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ రీ-ఎక్స్పోర్ట్ ట్రేడ్ అని కూడా మనం పిలవడం జరుగుతూ ఉంటుంది. ఇంకోటి, సో ఇప్పుడు ట్రేడ్ గురించి నేర్చుకున్నాం. తర్వాత ఎయిడ్స్ టు ట్రేడ్ అంటే ఈ యొక్క ట్రేడింగ్ చేసేటప్పుడు అంటే వస్తువులను పర్చేజ్ చేసిన వస్తువులను ప్రజలకు సెల్లింగ్ చేసేటప్పుడు అంటే కొనేటప్పుడు అమ్మేటప్పుడు ఈ యొక్క ట్రేడ్కు ఏమేమి సహాయం చేస్తాయంటే ట్రాన్స్పోర్ట్ సహాయం చేస్తుందండి. తర్వాత కమ్యూనికేషన్ అంటే సెల్ ఫోన్ల ద్వారా కమ్యూనికేషన్ కానీ ల్యాండ్ ఫోన్ల ద్వారా కమ్యూనికేషన్ సహాయం చేస్తుంది. తర్వాత వేర్ హౌసింగ్ గూడ్స్ను మనము స్టోరేజ్ చేసుకోవడానికి ఒక బిల్డింగ్ కావాలి. ఆ బిల్డింగ్ని వేర్ హౌసింగ్ అంటారు, గిడ్డంగులు అంటారు. ఇది సహాయం చేస్తుంది. ఇన్సూరెన్స్ సహాయం చేస్తుంది. బ్యాంకింగ్ డబ్బులు దాచిపెట్టుకోవడానికి కానీ లేదంటే ఏమైనా లోన్లు కావడానికి కానీ బ్యాంకింగ్ సర్వీస్ చేస్తుంది. తర్వాత ఈ ట్రేడింగ్ చేసేటప్పుడు సరుకులు ప్రజలు కొనే విధంగా టీవీలలో కానీ న్యూస్ పేపర్లో కానీ అడ్వర్టైజ్మెంట్ ఇస్తే ఈ అడ్వర్టైజ్మెంట్ ద్వారా ఎక్కువగా సరుకులు అమ్ముడుపోతాయి కాబట్టి అడ్వర్టైజ్మెంట్ కూడా సహాయం చేస్తుంది. మై డియర్ స్టూడెంట్స్, ఇది 10 మార్క్స్కి వస్తే మీకు నోట్స్లో కానీ మెటీరియల్లో కానీ టెక్స్ట్ బుక్లో కానీ ఈ కంటెంట్ ఉన్నది. ఈ కంటెంట్ చదివేటప్పుడు మీకు ఈజీగా ఒక విజువల్ ఎఫెక్ట్తోని ఒక యానిమేషన్తోని మీకు అర్థమవుతుందని నేను భావిస్తూ ఈ వీడియోకైతే ఒక లైక్ అయితే తప్పకుండా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. జై హింద్, జై కామర్స్ స్టూడెంట్స్.